రీసెంట్గా అటు ఎన్టీవీ అయినా అటు టీవీ9 అయినా వాళ్ళు పెట్టేటటువంటి థంబ్నెయిల్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. ఏ విధమైనటువంటి థంబ్నెయిల్స్ పెడుతున్నారు? 18 kgs తగ్గినటువంటి జూనియర్ ఎన్టీఆర్ దేనికోసం? డ్రాగన్ సినిమా కోసం, ఎన్టీఆర్ మరియు నీల్ తీస్తున్నటువంటి సినిమా కోసం అని చెప్పి చాలామంది అయితే ఊదర కొడుతున్నారు అనమాట. నేను ఇదే రకమైనటువంటి విషయాన్ని ఆల్మోస్ట్ నెల క్రితమే చెప్పేసాను అనమాట. ఎప్పుడు చెప్పినా ఎన్టీఆర్ అన్న వెయిట్ తగ్గిండు, ఎన్టీఆర్ అన్న మీద ట్రోల్స్ వస్తున్నాయి, ఎన్టీఆర్ చాలామంది ఇదవుతున్నారు, ఎందుకు ఇంత బక్కగా మారిపోయిండు, అంత బాడీ ఉండేటటువంటి తను ఎందుకు సడన్గా ఎలా మారిపోయిండు అని చెప్పి నేను వచ్చినప్పుడు అప్పుడు చెప్పేస్తాను అనమాట. ఈ వార్ 2 షూటింగ్ ఏదైతే ఉంది ఇది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత డ్రాగన్ మీద మన ఎన్టీఆర్ అనపడ్డాడు. డ్రాగన్ సినిమా కోసం ఆయన భయంకరంగా తగ్గిపోయిండు అని చెప్పి ఎవరు కూడా నమ్మలేదనమాట. అందరూ ఇప్పుడు ఎన్టీఆర్ నీళ్ళు తీస్తున్నారు అంటే దాంట్లో భయంకరమైనటువంటి బాడీ ఉంటుంది, నువ్వేంటి వ్యతిరేకం మాట్లాడుతున్నావు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి పిక్చర్ చూడండి, గొడుగు పట్టుకొని సముద్ర తీరాన మన ఎన్టీఆర్ అన్న నీళ్ళను చూసినప్పుడైతే నాకైతే మామూలుగా అనిపించలేదు. ఇంకో KGF లోడింగ్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. యశ్ చెప్తుడు కదా సముద్రం ఎదురుగా నించోని ఈ సముద్రం లోతెంత బాబా ఆ డైలాగ్ అయితే నాకైతే గుర్తొచ్చింది. సో ఏదో ఒకటి వండబోతున్నారు, ఏదో కుక్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ నీళ్ళు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీలో దీనికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. మన ఎన్టీఆర్ అన్న రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి కొంత షూటింగ్లో అయితే పాల్గొంటాం. ఆ తర్వాత ఆయన అయితే బ్రేక్ తీసుకున్నారు అనమాట. ఎమ్మటే కర్ణాటక అయితే బయలుదేరిండు. సో రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేయాల్సినటువంటి షూటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏమంటే కర్ణాటకలో ఉందంట. కర్ణాటకలో సముద్రంలో మిక్కిలి వేలు ఎలివేషన్ సీన్లు అయితే షూట్ చేస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ షెడ్యూల్ని మన 10 రోజులు కూడా షూట్ చేయలేదన్నమాట. జర కంప్లీట్ చేసిండు మన నీల్ గారు. ఆ తర్వాత సెకండ్ షెడ్యూల్ కోసం భయంకరమైనటువంటి ప్లాన్ చేసుకుంటూ ఎమ్మటే ఎన్టీఆర్కి కాల్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ నువ్వు ఈ విధంగా కర్ణాటక రావాలనంటే మనల్ని ఎమ్మటే బయలుదేరిండి అనమాట. నిన్న ఈ పిక్చర్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారే. సో నేను గెస్ చేసా ముందే ఎన్టీఆర్ అన్న వార్ 2 షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. వార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసేసి మంచిగా ముంబైలో తనైతే ఎంజాయ్ చేస్తుండు. ఆ తర్వాత తను సడన్గా బక్కగా మారిపోయిండు. అదేంటి ఇంత బక్కగా మారిపోవడానికి గల కారణం ఏంది? దీని వెనక ఏదో పెద్ద రీజనే ఉంటుందేమో అని చెప్పి నేను గెస్ చేసి ముందుగానే అనుకున్నాను అనమాట ఎన్టీఆర్ నీల్ కోసం. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ సినిమా అంటే భయంకరమైనటువంటి బాడీ వేసుకొని కాన్ రావాలి అనేటటువంటిది ఏమీ లేదు. బాడీతో ఆయనకు పని లేదు. అక్కడ ఉన్నటువంటి బొగ్గు, అక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ సీన్స్తోనే మినిమం ఆయన న్యాయం చేస్తారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా చెప్పుకోవచ్చు అనమాట. వెయిటింగ్ సో 18 kgs తగ్గించిండు నీల్ గారు ఎన్టీఆర్ని సడన్గా అంటే దీని వెనక ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంటుంది అని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. సో హీరో పెద్ద బాడీ చేసుకొని పెద్ద హైట్ ఉండి వీళ్ళని కూడా అంతే ఉంటే కొట్టుకుంటే మనకు మజా రాదు. హీరో ఎవడైతే ఉందో బక్కగా ఉండాలి, బాడీ కూడా తక్కువగా ఉండాలి, హైట్ కూడా తక్కువగా ఉండాలి. అలాంటిది వీళ్ళు విలన్ కొడితే మనకైతే మజా వస్తుంది అనేటటువంటిది 100% ఫ్యాక్ట్. ఇదే మన ఛత్రపతి సినిమాలో ప్రూవ్ అయింది. కాట్రాజ్ ఎలా ఉంటాడు, ఆ టైంలో ప్రభాస్ అన్న ఎలా ఉంటాడు, కానీ కాట్రాజ్ ప్రభాస్ని కొట్టడం ఏదైతే ఉందో, ప్రభాస్ అన్న కాట్రాజ్ని చంపడం ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్. ఇలాంటిది ఏదో ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వెయిటింగ్ అనమాట ఎన్టీఆర్ నీల్ మూవీ కోసం. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవి మిస్ అవ్వద్దంటే డెఫినెట్లీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.